హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిబా విరియన్ ఆఫీషియల్. ఈరోజు మేము ఇట్స్ మిలయ్య వాళ్ళు స్టోర్ ఓపెన్ చేసిరు కదా, అక్క వాళ్ళ షాప్కి అయితే విజిట్ చేయబోతున్నాము. అంటే చాలా రోజుల నుంచి అంటే వాళ్ళు ఓపెన్ చేసినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాము, కానీ కొందరు వాళ్ళు మంచిగా మాట్లాడతలేరు అది దాన్ని కామెంట్ చేసిరు కదా, ఇక పోయి డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని కొంచెం భయపడ్డాము. తర్వాత అక్క కూడా వీడియో పెట్టింది, మీరు అట్లా ఏమనుకోకండి రండి అని చెప్పి. సో మనమైతే ఇప్పుడు వాళ్ళ షాప్కి అయితే వెళ్దాము. నేను ఫుల్ వీడియో చూస్తే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మిస్ చేస్తే మీకు అర్థం కాదు అక్క ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది కస్టమర్ని అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తా. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఎండ ఫుల్ కొడుతుంది కదా కదా నాన్న, ఎండ ఫుల్ కొడుతుంది. ఇక్కడ మా హస్బెండ్ తాళం అయితే వేస్తుండు, ఎండ బాగా కొడుతుంది కదా. ఏం మరవలే, టోపీ తీసుకో. బండి తాళం తీసుకున్నావా? ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. పోదమ్మా. హెల్మెట్ నువ్వు పెట్టుకుంటే బాగుండనేమో. స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎన్నిసార్లు చెప్తామంటారా, చెప్పాలి కదా స్టార్ట్ అయినప్పుడు. ఫోన్కి పౌచ్ లేదు, ఏడ జారిపోతుందని భయం అవుతుంది. హైవే మీనికి పోయినాక తీస్తా ఫ్రెండ్స్. ఇక్కడ హైవే దగ్గర ఆగినాము, ఎందుకంటే కొంచెం ఒకసేపు ఆగి వెళ్దాం బాగుంది వ్యూ అని చెప్పి ఆగినాము. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఒక హైవే దగ్గరకు వచ్చినాం. మాకు ఇక్కడ నుంచి ఒక రింగ్ రోడ్ ఉంది, వాళ్ళ లొకేషన్కి అయితే వాట్సాప్ చేయమని చెప్పినాం. వాళ్ళ లొకేషన్ వాట్సాప్ చేస్తే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళ అంటే ఆ రింగ్ రోడ్ పై నుంచి వెళ్ళొచ్చు అనమాట. లేదంటే ఇట్లా వెళ్తే ఈ రోడ్కి నుంచి వెళ్తే మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సిటీలోకి ఎంటర్ అయితే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఫుల్ రిస్క్. అట్లా చూద్దాం. వాళ్ళ లొకేషన్ అయితే వాట్సాప్ చేసుకొని వాళ్ళ లొకేషన్కి అయితే చూద్దాం. నా అవతారం చూడండి ఫ్రెండ్స్, ఎట్లయింది హెల్మెట్ పెట్టుకొని అమ్మ ఘోరంగా ఎండ కొడుతుంది అమ్మ. ఇంకా 30 కిలోమీటర్లు పోవాలి. పోదామా? కట్టుకోపోదాం. లొకేషన్ దీని నుంచే ఉన్నాయి. లొకేషన్ దీని నుంచి ఆమెకు మెసేజ్ పెడితే డైరెక్ట్ ఇదానికి పంపింది అనమాట ఆమె వాట్సాప్. చిట్టినాగలపల్లె ఏది కట్. ఓ కట్టు ముస్లిం వాళ్ళే పట్టుకున్నారు పరిగిలా అప్పుడు కొనాలి అంతలే. ఎట్లా అవుతాం పోదామా? అట్లే ఉండను అట్లా ఉండని మూతికి ఇట్లా వేసుకో.
ఇట్లా పోదాం, ఎండ ఘోరంగా కొడుతుంది అందుకే. సరేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ముందర నాకు చూపిస్తాం మీకు ఎట్లుంటుంది అనేది. ఎంత ఎండ కొడుతుంది అమ్మ, ఏముంది ఎవరు. పోదామా పోదామా అమ్మా, పోదామా రైటా. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't. ఇంత దూరం వచ్చినాము, అడ్రస్ మర్చిపోయినాము. అయిపోయాను ఇప్పుడు ఎక్కడ వాళ్ళని ఏమో అర్థమవుతలేదు. జాడన్నాం చూడండి, మీకు బ్యాగ్ చూపిస్తా చూడు. నాగోల్ దాటి మస్తు దూరం అయితే వచ్చినాం మేము. అదేమో లొకేషన్ నాగోల్ నుంచి అక్కడ నుంచి లోపలికి పోవాలంట. ఇదేది రాచకొండ ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఉన్నాం మేము. అటు చూస్తే హైవే, ఇంకా ఇటు నుంచి బ్యాక్ సైడ్ నాగోల్ పోవాలంట. ఇప్పుడు మళ్ళీ ఇంటికి మళ్ళీ తిరిగి పోవాలి. అబ్బా అంత బ్యాకింది. ఇక్కడ వచ్చి ఆగినాం రోడ్డు మీద. అమ్మా గోళ్ళు తిరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అటు ముందరికి ఒక లెఫ్ట్ ఉంది ముందర నుంచి, ఆ లెఫ్ట్ చూసుకొని పోదాం మై ఫ్రెండ్స్. పోదాం, ఇప్పుడైనా కరెక్ట్ పోతామో లేదా. 9:30 బయలుదేరినా, 9:30 బయలుదేరినాము. 12 అవుతుంది ట్రాఫిక్. ఏందేమో చూద్దాం, ఆడికి దగ్గర దగ్గర అయితే చూద్దాం. Let's ignite, dance with me through the night. చేద్ది నువ్వు. Baila, baila, sin parar, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. ఇక్కడైతే చూసిర్రు కదా అక్క వాళ్ళ డబుల్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది అపార్ట్మెంట్. ఇంకా మేము దారిలోకి వచ్చేసినాము, దగ్గరలోనే ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి వీడియో తీయాలని నాకు అనిపించింది, అందుకోసమే వీడియో తీస్తున్నా. నాకు ఆ అపార్ట్మెంట్ ని చూస్తేనే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము. కానీ ఒకటి అనుకున్నాం, ఏంటంటే వాళ్ళు ఉంటారో ఉండరో అని అనుకున్నాం అక్క వాళ్ళు, కానీ ఉన్నారు. ఇంకా అది దగ్గరికి వస్తుంటే ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. ఇదే అన్నమాట అక్క వాళ్ళ డబుల్ బెడ్రూమ్, ఇదే వాళ్ళ ఇల్లు కూడా ఇదే. ఇట్లా మనం ఇట్లా వెళ్తుంటే ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి ఇట్స్ మీ లయ వాళ్ళది, అక్క వాళ్ళది, అన్న వాళ్ళది, ఇద్దరిది ఫోటో ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఇటు నుంచి ఇక్కడ ఆరో మార్క్ ఇట్లా స్ట్రేట్ ఉందా, ఆ స్ట్రేట్ గా లాస్ట్ వెళ్తే అక్కడనే అక్క వాళ్ళ షాప్ ఉంటది అనమాట. ఇంకా చూడండి ఇదే అక్క వాళ్ళ షాపు. నేనైతే లోపలికి వెళ్ళిన, అక్క వాళ్ళ చెల్లెలు ఉన్నట్టున్నారు. హాయ్ అక్క, బాగున్నారా? అవును, అట్లా ఏం లేదక్క, మేము ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్ రా, మీకు ఇప్పుడు కాదు, చాలా రోజులు మీరు ఫస్ట్ రూమ్ లో ఉన్నప్పటి నుంచి సబ్స్క్రైబర్ రా. అట్లా నాకు ఏముండదు, నేను అసలు ఎవరి గురించి అనుకోను. ఎందుకంటే నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను వాళ్ళు వద్దనేసరికి నేను కూడా హ్యాపీ అయిపోతాను. నేను ఎవరికి చెప్పాను, కానీ ఎందుకు చెప్తుందంటే మొన్న అట్లా ఇష్యూ అయింది. అప్పటి నుంచి చెప్తాను. నా షాప్ ఓపెన్ కూడా చాలా మంది వచ్చింది వీడియో చూసాను. నేను ఎంత ఇష్యూ ఉన్నా సరే తీసుకున్నానే చెప్పింది. కానీ నాకు మొన్న అప్పటి నుంచి అదే కొంచెం అవును, మేము వీడియోస్ కూడా చూసినాము. అట్లా ఏం లేదక్క, మేము ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మేము వీడియోస్ చూస్తాం. సంగారెడ్డి అసలు ఇక్కడ ఎక్కడ చాలా దూరం, మెయిన్ మిమ్మల్ని కలవాలనే మేము పైన అన్నలేడా అక్క. నాకు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది. ఇక రెండుకి కలిసి
కలర్స్ ఉన్నాయా కదండి? ఆల్మోస్ట్ అన్ని సేల్ ఉంటాయి. సైజ్ డబుల్ ఎక్సెల్. ఇట్లా కాటన్లు ఉంటాయి చూడక 3 పీస్ ఈ మోడల్లో కాకుండా కాటన్లో. ఇది కాటన్ బాగుంది. అని ఒకసారి ఆ పైన ఉండేది అక్క, అదేందక్క పైది? ఇవా సరే సరే. ఒక్క నిమిషం కట్ చేస్తాను. దీంట్లో కలర్స్ ఉన్నాయా అక్క? దీంట్లో కలర్స్ బ్లాక్ ఉంది, గ్రీన్ ఉంది. మీరు ఇదే వేసుకున్నారు కదా? ఒక్క పర్లేదు. సాఫ్ట్ చాలా బాగుంది. ఒకటి ఆరెంజ్ పెట్టిన వేసేది ఇదే మోడల్. అవును, నేను మీరు కట్టుకున్నారు చూడండి కదా. ఇప్పుడు వచ్చింది దీంట్లో కలర్స్ ఏమంటే సో మనమైతే ఈరోజు శివా వీరన్ అఫీషియల్ ఛానల్ అయితే కనిపిస్తున్నాం. సో మనం స్టోర్ ఓపెన్ చేసినందుకు దాదాపు సంగారెడ్డి 70 కిలోమీటర్ల నుంచి అయితే మనం ఇద్దరు వచ్చారు, షాపింగ్ కూడా చేసిరు. సో మంచి మంచి వీడియోలతోని మీరు చూసే ఉంటారు, ఉన్న కొంతమంది అయినా సరే మంచి కంటెంట్ ఇస్తున్నారు. సో మమ్మల్ని ఇద్దరిని ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ఫన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, లాగ్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఆల్ మిక్స్ అయితే చేస్తారు. సో సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా పైకి ఎదుగుతుంటారు. బ్రో ఎట్లా అనిపించింది డ్రెస్? ఎట్లా అనిపించింది? చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఇంత దూరం వచ్చి మరి షాపింగ్ చేశారు. మీరు ఎక్కడ ఉన్నా సరే దగ్గర ఉన్నా విజిట్ అవ్వండి, లేదంటే ఆన్లైన్ అయినా చేస్తాము. కలెక్షన్ ఎట్లా అనిపించింది? బాగున్నాయి, చాలా బాగున్నా. అందరూ ఏవేవో కామెంట్లు మేము చాలా నమ్మకంతో వచ్చినాము. ఏం లేదు, ఇక్కడ మేమైతే చాలా ఫ్రీగా ఉన్నాం. చాలా ఫ్రీగా కూడా ఉంటారు మాతో అయితే. అట్లా ఎవరో కొందరు ఉంటారు వాళ్ళు ఫ్రీగానే ఉంటాం. అంటే మాకు కొత్త వాళ్ళని ఉండదు, పాత వాళ్ళని ఎవరైనా ఉండదు. ఎవరు వచ్చినా సరే ఎన్నో డేస్ నుంచి పరిచయం ఉన్నట్టే మాట్లాడతాం. మాకు అట్లా ఏం ఉండదు. కానీ కొంతమంది వాంటెడ్ గా చేస్తారు, ఇక లైట్ అవన్నీ. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇప్పుడు చూడండి, దాదాపు 70 కిలోమీటర్లు అయినా కూడా ట్రాఫిక్ తోని మినిమం 2-3 గంటలు డ్రైవ్ చేసుకుంటా బైక్ మీద ఇద్దరు వచ్చి ఎండ పడుతుంది. ఇంకా అంటే ఇంత ప్రేమించే వాళ్ళ ముందర అలాంటి వాళ్ళు నథింగ్ అనిపిస్తుంటది. అందుకే అలాంటి చాలా మంది కొన్ని వేల కామెంట్ పెట్టారు, బ్రో రియాక్ట్ కాండి రియాక్ట్ కాండి. నేను రియాక్ట్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీలాంటి వాళ్ళు చెప్పండి, అందుకే లైట్ తీసుకున్నాం. అయినా మనం రియాక్ట్ అయితే వాళ్ళకి మనకు తేడా కదా. ఇంత ప్రేమ ఉందా, అది ఎంత నథింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో సో మచ్. ఎట్లాంటి వీడియోలు చేస్తారు బ్రో మీరు? లోగ్స్ చేస్తుంటాం మనం, డైలీ లోగ్స్ చేస్తుంటాం. ఇంకా బోనాలు వస్తుంది, వినాయక చవితి వస్తుంది, రెగ్యులర్ గా వీడియోలు ఇరగా తీసేసేయండి. మనం మంచి కంటెంట్ ఇస్తుంటే వాళ్ళే వస్తుంటారు. థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. శివ వీరన్ అఫీషియల్. థ్యాంక్ యూ. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వీరన్ అఫీషియల్. సో మన ఇద్దరు అయితే మన షాప్ కి వచ్చిండ్రు, షాపింగ్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ వినిపించిందో లేదో చెప్పాలి. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వీరన్ అఫీషియల్. సో మనోళ్ళైతే సంగారెడ్డి నుంచి వచ్చారు మన షాప్కి అయితే. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా మమ్మల్ని కలవడానికి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ వీళ్ళు కూడా శివ వీరన్ అఫీషియల్లో మంచి మంచి వీడియోలు అయితే తీస్తారు. మనని ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళని కూడా సపోర్ట్ చేయండి. సో రెగ్యులర్గా కంపల్సరీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాంట బ్రదర్. సో ఇప్పటి నుంచి ఇంకా ఎరగదీస్తాడు. సో లాంగ్ వీడియోలు కావచ్చు, షార్ట్ వీడియోలు కావచ్చు, సో అన్ని లాగ్స్, ఫుడ్ వీడియోలు అన్నీ ఆల్ మిక్స్ అయితే చేస్తారు. కంటెంట్ నచ్చితే మాత్రం 100% మమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేస్తారో వీళ్ళని కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, శివ వీరన్ అఫీషియల్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. స్టోర్కి కూడా విజిట్ అవ్వండి. సో దూరం ఉండే అనుకోండి కొంచెం మాకేమో వీళ్ళిద్దరిని భయం అనిపిస్తుంది. ఎండ ఎట్లా కొడుతుంది చూడండి. మళ్ళీ బైక్ మీద వచ్చిరంటే మాకే భయం అవుతుంది. సో దూరం ఉందనుకోండి
ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోండి, ఆన్లైన్ అయితే పంపిస్తాము, దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు. సరే జాగ్రత్త వెళ్ళండి. సరే పోయేటప్పుడు వేసుకుంటా. బాయ్ బాయ్ అన్న. రైట్ అన్న, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకా అక్క వాళ్ళని కలిసిన తర్వాత ఇంత దూరం వచ్చినాం కదా, ఇంకా చార్మినార్ని చూడకపోతే ఎట్లా అని చెప్పి చార్మినార్కి అయితే వచ్చినాము. నేను చిన్న ఉన్నప్పుడు టూర్కి మా స్కూల్ వాళ్ళు టీచర్స్ తీసుకెళ్ళినప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన మినిమం ఒక 10-15 ఇయర్స్ అవుతుంది. నాకు చార్మినార్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత చూసినా కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి, మేము ఇక్కడ నుంచే వీడియో తీసినాం అనమాట. నాకు తీయాలని అనిపించింది, బండి మీద కొంచెం ఇబ్బంది అయినా కూడా వీడియో తీసిన. చాలా హ్యాపీగా అనిపించింది చార్మినార్ చూసినప్పుడే. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము చార్మినార్ వచ్చినాము. అప్పుడు ఎప్పుడో చిన్నగా వచ్చినాము, తర్వాత ఇప్పుడు వచ్చినాము అనమాట. చాలా బాగుంది. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో మా టీచర్స్ టూర్కి తీసుకెళ్ళినప్పుడు వచ్చినాము, అండ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మనం షాపింగ్ చేద్దాం ఫ్రెండ్స్, రండి. ఏం కొంటున్నావు? అమలు చూస్తున్నా, ఎవరు లేరు అక్క మన వాళ్ళు. ఎంత 250? సో చార్మినార్ అయితే వచ్చినాం. మీరు లాకర్ రూమ్ లో అంటారు, లాకర్ రూమ్ లో 7 ఉన్నాయో తెలియదు కానీ మామూలు లేదు చూడండి. బ్యాగ్ పైన లేదంటాను, చూద్దాం. షాపింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందరికి రా. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా కొత్తగా చార్మినార్ అయితే వస్తున్నట్లయితే, కొత్తగానే రీసెంట్గా అయితే వస్తే మీరు బ్యాగులు ఇంకా హెల్మెట్లు అయితే అక్కడికి మనము చార్మినార్ పైకి వెళ్ళాలని అనుకుంటాం కదా, సో పైకి వెళ్ళడానికి బ్యాగులు ఇంకా మనకి హెల్మెట్లు అనేటివి అలౌ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ మనకు ఈ పక్కకి ఒకటి లాకర్ రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం తెచ్చుకున్న లగేజ్ ఇంకా మనము బ్యాగు అలాంటి ఇంకేవి వస్తువులు ఉన్నాయో అవి అయితే మనము ఇక్కడ ఇచ్చేసుకుంటే, ఇక్కడ మనకు ఒక టోకెన్ లాగా ఒకటి కాయిన్ ఇస్తారనమాట. ఆ కాయిన్ అయితే మనము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. అది పోగొట్టుకుంటే మళ్ళీ మీకు బ్యాగ్ ఇవ్వరనమాట. సో ఆ కాయిన్ తీసుకొని మనము పైన చార్మినార్ పైనకి అయితే వెళ్ళొచ్చు. అయిపోయింది చార్మినార్ రాగా. చాలా రోజులు కాదు, కొన్ని ఇయర్స్ అయిపోయింది. చిన్నప్పుడు మా టీచర్స్ అంటే వాళ్ళు టూర్ తీసుకొస్తారు కదా, అప్పుడు వచ్చినాము. అప్పుడు అంత ఐడియా కూడా లేదు. తర్వాత ఇప్పుడు మేము మా హస్బెండ్ ఇద్దరం మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం మంచిగా షాపింగ్ చేద్దాం. మా హస్బెండ్ బయట అసలు ఇప్పుడు ఈడ మాత్రం మంచిగా షాపింగ్ చేద్దామని అనుకున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లోపలికామా? సరే సరే ఇటు చూడు. ఫస్ట్ తీసుకో, నీకు ఏం కావాలా తీసుకున్నాను. ఫస్ట్ నేను యథార్థం చేసినాను. ఇయర్ రింగ్స్ అడుగుదా, ఏం వస్తుంది తీసుకో. ఇవి ఎంతన్నా? ఎవరు మీరేనా? తీసుకో ఎంతన్నా? 150. ఏం తక్కువ రాదా? మంచిగా తీసుకో ఏదన్నా. సో పైనకి అయితే వెళ్దాం అనుకున్నాం. పైన వేయడం మన ఎంట్రన్స్ ఇది 2 ఎగ్జిటే ఉన్నది. మరి ఎంట్రీ ఆడికించి ఉందా అయితే మాకు అయితే కనిపిస్తట్లేదు. నీకేది వస్తుంది? వాటిలో మధ్య చూడు, నీకు నచ్చిందంటే చూడు, తీసుకుని మంచిగా ఏదైనా, లేకపోతే అది లేకపోతే ఇంకొక ఏదైనా. ఆమెకి ఏ కలర్ నచ్చుతుందో మనకేం తెలుసు. ఇవి
Fuego en el aire, burning high, feel the heat. మనం ఇద్దరం తీయదంగా Sky, baila, baila, sin parar. ఫైనల్గా మొత్తం తిరిగేసినాము, ఇంటికి పోదాం అనుకుంటున్నాము. మొత్తం టైర్డ్ అయిపోయినాము మేము చాలా. పొద్దున వచ్చినాము 9కి ఇట్లా బయలుదేరినాము. చాలా ఇబ్బంది అవుతుంది, టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడైతే ఫైనల్గా ఇంటికి పోతున్నాము. Luna llena, shining down. నా దగ్గర లేవు. Pies descalzos on the ground. Latido fuerte, boom, boom, boom. Take me higher. Feel the ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా షాపింగ్ మొత్తం feel the sweat అయిపోయింది. cerca de mí, don't run away. Tempo beats, let's ignite. Dance with me through the night. మేము ఇప్పుడు బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. నేను మా ఆవిడ కన్ను చూపిస్తామని అయితే అనుకున్నా. కాకపోతే ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్నాం కదా, చార్మినార్ నుంచి ఇక్కడ ట్యాంక్ బండ్ అయితే పోవాలంటాను అయితే అనుకున్నా. ఇంకా చార్మినార్ వచ్చినామంటే తప్పకుండా పానీపూరి తినాలి కదా. ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నా చార్మినార్లో పానీపూరి తిందామని. సో పక్కనే పానీపూరి ఉండే, ఇంకా అక్కడ వచ్చినాము. నేను నార్మల్గా పక్కకే అంటే పానీపూరి అంటే రోడ్డు పక్కకే పెడతారు కదా అట్లా అనుకున్నా. కాకపోతే మంచిగా పైనకి పంపించి ఏసీ మంచిగా మేమే పంపిస్తాం మేడం, మీరు పైనకి వెళ్ళండి అని చెప్పిండ్రు. సరే అని చెప్పి ఇంకా దొరికిందే చేసని నేనైతే నిజంగా చెప్తున్నా. మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయినాం మేము. అసలు నిజంగా ఒక్కసారి ఇట్లా ఉంటే బాగా అనిపిస్తుంది కదా. ఈ ఎండలు నిలబడి ఇక తిని వెళ్ళిపోవాలని అనుకున్నా కానీ ఇంకా బాగానే మంచిగా సర్వ్ చేస్తారు, బాగుంది. ఇంకా పానీపూరి తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తా. ఇంకా ఫైనల్గా పానీపూరి అయితే వచ్చింది, టేస్ట్ చేద్దాం. మంచిగా ఇట్లా వేసుకొని పానీలా ముంచేసి, లేదంటే ఇట్లా పోసుకోవచ్చులే. పానీలో పడతలేదు, పానీ ఇట్లా పోసుకొని ఆనియన్స్ ఇట్లా పెట్టుకొని మస్తు ఉంటుంది. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. కాలేండి ఫ్రెండ్స్. అది కాలలేదు, అది మసాలా. అది నువ్వు మసాలా ఎక్కువ వేసుకున్నావా, మసాలా కోసం నీకు అట్లా అనిపించింది కానీ కాలేదు. అలాగే నేను 1 year అవుతుంది ఫ్రెండ్స్ పానీపూరి తిన్నా కదా. 1 year అయిపోయింది. అది వాటర్ వేసుకో, పనీలో నీళ్ళు వాటర్ తీసుకొని తిను, మంచిగా అనిపిస్తుంది మంచిగా. కానీ మేము కింద పానీపూరి తినాలని అనుకున్నాం అయితే. కింద డబ్బా మన జనరల్గా రోడ్డు పైన ఎట్లుంటుంది, డబ్బు ఉంటే ఆ డబ్బాలో పోయి పానీపూరి తింటాము. కింద పోయి పానీపూరి చెప్తే లోపల టోకెన్ తీసుకున్నా. టోకెన్ కాడికి వచ్చి టోకెన్ అడిగితే పైన పోయి కూర్చోండి, మీరు ఇక్కడ బిల్ పే చేసి పైకి తెస్తారు. పైకి వచ్చి చూస్తే మంచి ఏసీ రూమ్ ఉన్నది మై ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చుండే పానీపూరి ఎప్పుడైనా తిన్నారా? మేము తింటున్నాం చూడండి. ఇప్పుడు మేమైతే తింటున్నాం ఇక్కడ. సో కొంచెమే కానీ బాగా టేస్ట్ కూడా బాగుంది. కొంచెం కర్రీ వేసి, కొంచెం పాన్ వేసి, కొంచెం ఆనియన్ ఎక్కువ కానీ ఇక్కడ ఏముందంటే మనం జనరల్ అనుకొని కర్రీ ఎగ్దమ్ వేసుకున్నాం అనుకో, సో మన ఎక్కుతుంది. అందుకే నిదానం కొంచెం తినండి. టేస్ట్ మాత్రం నో డౌట్, అసలు చాలా బాగుంది టేస్ట్ కదా. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి చార్మినార్ దగ్గర. చార్మినార్ నుంచి బయటకి ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ ముందరనే ఉంటుంది షాపు. ఎంట్రన్స్ ముందరనే ఉంటుంది. ఎప్పుడన్నా మీరు వస్తే ట్రై చేయండి. మంచి ఏసీలో కూర్చునేటి మంచి పానీపూరి అనిపిస్తుంది. ఇంకా మీకు వేరే కూడా ఉన్నాయి, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు మెనూ కార్డ్ ఇస్తారు అనమాట. మీకు ఏది నచ్చితే అది తినండి.
బిర్యానీ అట్లా ఏం లేదు కానీ ఓన్లీ జ్యూసు చాక్లెట్ ఐస్ క్రీము అట్లా ఉన్నాయన్నమాట. కానీ నచ్చింది నిజంగా దానిలో బాగా వచ్చిందిగా. సో ఫ్రెండ్స్, మేము పొద్దున్న వచ్చేటప్పుడు 2 మైకులు అయితే ఇచ్చినాం. కాకపోతే అందులో ఒక మైక్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయిందనమాట. సో దీన్ని ఒక్కదాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మేము ప్రజెంట్ చార్మినార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మేము పోయేసరికి మినిమం నైట్ అయితే ఉండొచ్చు. అప్పటి వరకు దీన్ని కాపాడుకోవాలి. ఇంకా నెక్స్ట్ మేము ట్యాంక్ బండ్ అయితే చూద్దామైతే అనుకున్నాం. చూద్దాం ఎట్లుంటుందో అక్కడ అయితే అయినాక. సో సో ఫ్రెండ్స్, ఇంత పొద్దున్నదాకా జర్నీ చేసినాం కదా. పొద్దున్న నుంచి అసలు అంత దూరం పోయి వచ్చేసరికి సుక్కలు కనిపిస్తున్నాయి మా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే బిర్యానీ తింటున్నాం. సో బిర్యానీ తిని మళ్ళీ ఇంటికైతే చెక్అవుట్ అయితే అవుతామైతే అనుకున్నాం. ఏం ట్రాఫిక్ ఇన్ని రోజులు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేము. మాకు తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్, మేము అంత దూరం నుంచి జర్నీ చేసినాం కదా. మేము ఇన్ని రోజులు అంటే కొద్దిగా ఇంట్లోనే ఉండే వాళ్ళం అనమాట. బయటికి ఎక్కువ వెళ్ళలేదు. మీరు మా పాత వీడియోస్ కూడా చూస్తే చూడండి. మా సరౌండింగ్లోనే ఉండేవాళ్ళం. ఎక్కువ దూరం అయితే వెళ్ళే వాళ్ళం కాదన్నమాట మేము. సో అంత జర్నీ చేసేసరికి అది బైక్ మీద సినిగి స్టార్ట్ అయింది మా ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాం. కాకుంటే మేము వాళ్ళ మీద ఇష్టంతో అయితే అంత దూరం పోయినాము. చాలా బాగా అనిపించింది. చిన్నగా బయట మాట్లాడింది. ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేసింది. మంచిగా 2 బిర్యానీ చెప్పి మంచిగా పట్టు పడుతున్నాం మై ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫుడ్ తినడానికి అయితే వచ్చినాం. పొద్దు నుంచి చాలా టైర్డ్ అయిపోయినాం కదా. ఎప్పుడు వచ్చినా వీకెండ్లో రావాలంటే ఇక్కడికి వచ్చే మేము ఫుడ్ టేస్ట్ చేస్తాం అనమాట. వీకెండ్ ఉన్నప్పుడు ఇంకా ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినాము. ఇంకా సరేలే, మనకు నచ్చిన జామ్ దాబా ఉంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ చార్మినార్ ఇట్లా డెకరేట్ చేసారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు కంది సైడ్, సంగారెడ్డి సైడ్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడ జామ్ దాబా తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ మాకు అదే ఇష్టము. పిచ్చుకలు ఉంటాయి, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి, ఇంకా మనం కూర్చోడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టము. చెట్లు ఉంటాయి మంచిగా, బయట కూర్చొని మంచి ఇక్కడ మనం తినొచ్చు. లేదంటే ఏసీ రూమ్లో కూర్చుంటామంటే ఏసీ రూమ్లో కూడా కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది. నాకు ఇన్ని రెస్టారెంట్స్ చూసినా అన్నిటికన్నా బెస్ట్ రెస్టారెంట్ అంటే ఇదే. నాకు చాలా ఇష్టం. మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఇక్కడనే వస్తాము. మీరు చాలా వీడియోస్లలో కూడా చూడొచ్చు.
ఆ, ఆ, ఇక్కడనే వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తుంటాము. ఇంకొకటి అక్కడ పిచ్చుకలు ఉన్నాయి, మీకు చూపిస్తారండి. పిచ్చుకలు ఉన్నాయి మంచిగా, ఇవి లోపలనే పెరుగుతాయేమో. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న వైట్, ఇంకా రామచిలుక కూడా ఉంది లోపల. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చిలుకలు అవుతున్నాయి, ఎంత బాగున్నాయి కదా అన్ని. మంచిగా ఈ లోపల ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుండ్రు వీటికి, వాటర్ ఫుడ్ అన్నీ ఇట్లా కుండలు పెట్టిర్రు, అంటే ఒకటే దగ్గర ఉండే వాటికి బోర్ రాకుండా అటు ఇటు తిరగడానికి బాగుంది, నాకు చాలా ఇష్టం. ఇంకొకటి ఈడ ఉయ్యాల కూడా ఉంది, కూర్చొని ఊగడానికి. ఆ ఉయ్యాల కరెక్ట్ లేదు, అందుకే నాకు కూర్చోడానికి రాలేదు. బాగుంది, మంచిగా ఉంది. ఆ, మాకు ఇష్టమైన రెస్టారెంట్ అంటే ఇదే, చాలా చాలా బాగుంది రెస్టారెంట్ మాత్రం. ఇంకా ఏడు కూర్చొని అసలు అది చెప్తాను, చెప్పినా కదా ఇక్కడ మంచిగా పిల్లలు ఆడుకునికి ఉంటాయని. నేను చాలా టైర్డ్ అయిపోయిన ఫ్రెండ్స్, అందుకోసమే మంచిగా ఉయ్యాల ఎక్కి ఊగుతా ఉన్నా. అప్పటి నుంచి ఊగుతున్నా, మా హస్బెండ్ వీడియో తీస్తా అని అంటుండు కానీ వదిలే, నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా, నా మొహం కూడా మంచిలేదని చెప్తున్నా. ఏం కాదులే, ఇంకా వాళ్ళకు కూడా తెలియాలి కదా మనం ఎంత కష్టపడుతున్నాము, అక్క వాళ్ళ దగ్గరికి పోవడానికి ఎంత కష్టపడ్డాము అనేది చెప్తుండ అనమాట. అందుకోసమే ఇంకా వీడియోస్ తీస్తున్నా. బాగుంటుంది ఇక్కడ రెస్టారెంట్, కంది, శంకర్పల్లి, సంగారెడ్డి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జామ్ జామ్ దాబా, అదేనా, జామ్ జామ్ దాబా కాడికి రండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది. ఏదో ఇట్లా రెస్టారెంట్కి వచ్చినామా పోయినామా అన్నట్టు కాదు, మంచి ఒక మెమరబుల్గా మీకు గుర్తుండిపోతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఒక్కసారి విజిట్ చేయండి. పొద్దు నుంచి బైక్ మీద తిరిగి 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 అమ్మా గుడ్డి పోయింది మై ఫ్రెండ్స్. కానీ మరి పోయింది మరి, అసలు నిజంగా చెప్తున్నా, ఏం ట్రాఫిక్, ఏం జనాలు, వరరే. మనము చిన్న చిన్న వీటిలకు మనము కొట్లాడుతుంటాం కానీ మై ఫ్రెండ్స్, బయట వచ్చి చూస్తే వేరేది ఉన్నది. నేను ఈ రోజు చూసిన, నిజంగా చెప్తున్నా, నేను పుట్టి పెరిగినంటే హైదరాబాద్ ఎప్పుడు చూడలేను, నేను ఎప్పుడు చూడలేను. ఈ రోజు చూసినా నాకు అనిపించింది, జీవితంలో ఒక్కొక్కరు ఎంత మంచిగా బతుకుతున్నారు. ప్రపంచం ఇంత పెద్దగా ఉందా నాకు తెలియదు అని అనుకున్నా. బయటికి వచ్చినాయి, మా హస్బెండ్ అంటుండు అందరు కొట్లాడతారు అది ఇది అని, పోతుంటేనే నాకు గుర్తొచ్చింది అనమాట. ఇంత పెద్ద ప్రపంచంలో మనము ఎట్లా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి కదా అని అనిపించింది మాకైతే. నేనైతే ఈరోజు చాలా నేర్చుకున్నా ఫ్రెండ్స్, చాలా ఓపికతో ఉండాలి, నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది నేర్చుకున్నా ఫ్రెండ్స్. నేను ఈరోజు మీరు కూడా ఒకసారి బయటకు వెళ్ళి చూడండి. బయటికి వెళ్ళడం అంటే ఇంట్లోకించి బయటకు వెళ్ళడం కాదు, బయట ప్రపంచాన్ని చూడండి, హైదరాబాద్ని చూడండి, వేరే వేరే ఊర్లోకి వెళ్ళండి. అక్కడ దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారు, చాలా నేర్చుకుంటారు. నేను చాలా నేర్చుకున్నాను, మా హస్బెండ్ కూడా చాలా నేర్చుకుంటూ. మనము ఎక్కడికన్నా వెళ్తే ఇట్లా వెళ్ళి వచ్చినామా అన్నట్టు ఉండొద్దు. మనం దాని ద్వారా ఏం నేర్చుకున్నాము, అక్కడికి వెళ్ళి మనం ఏం చూసినాము, అట్లా ఉండాలి. ఏదో చూసి ఇట్లా వచ్చినామా అన్నట్టు ఉండొద్దు. ఇట్లుంది కదా ఇక్కడ, మనం దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలన్నట్టే ఉండాలి ఎప్పుడైనా. మైండ్ కొందరు అంటూ ఉంటారు, ఇంకా ఈమెనే చెప్తుందిలే అది ఇదని, కానీ ఎప్పటికొకటి లాగా ఉండదు కదా ఫ్రెండ్స్, మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. జీవితంలో ప్రతిదీ చేంజ్ అయినట్టు మన వయసు ఎలా చేంజ్ అవుతుందో మన మైండ్ సెట్ కూడా అలానే చేంజ్ అవుతుంది. ఒకప్పటిలాగా మనం ఇప్పుడు ఉండం కదా అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా, అనుకుంటారు ఈ వీడియోస్ చూస్తే మాత్రం. అందుకే చెప్తున్నా, మీరు కూడా ఇంకా బయట ప్రపంచాన్ని చూడండి, మీ లైఫ్ ని చేంజ్ చేసుకోండి. ఇంకా ఈ రోజుకి వీడియో ఇంతే. మేము చాలా టైర్డ్ అయిపోయినాము, చాలా అంటే చాలా. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మేము జర్నీ చేస్తూనే ఉన్నాము. అంటే ఇట్స్ మీ లైక్ అక్క వాళ్ళని కలవాలని అనుకున్నాం కదా, అందుకోసం అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము. మొన్న ఎవరో వీడియో పెట్టారు కదా, అక్క వాళ్ళకి రెస్పెక్ట్ లేదని, కానీ నిజంగా చెప్తున్నా, నేను పోయి చూసిన చాలా రెస్పెక్ట్ ఇస్తారు అక్క వాళ్ళు. మేము పోయినామని మా కోసం మజా తెచ్చిండ్రు,
ఫుడ్ ప్రొవైడ్ చేసిర్రు, మంచిగా మాట్లాడిన అక్క వాళ్ళు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. మీరు స్టోర్ విజిట్ చేయాలంటే విజిట్ చేయండి. అక్క మాత్రం చాలా బాగా మాట్లాడింది. అన్న కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇంకా మేము హ్యాపీగా అక్కని కలిసేసి అక్క దగ్గర డ్రెస్ తీసుకొని వచ్చినాము. వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయినాము. వచ్చి ఫుడ్ తిని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.